దురంధర్ కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఒక ఇండియన్ స్పై హంజా ఆలీగా పేరు మార్చుకొని పాకిస్తాన్ లోని కరాచీలో సెటిల్ అయ్యి అక్కడ లోకల్ టెర్రరిస్ట్ ని అంతమొందించడంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాకి ఎలా సహాయం చేశాడు అన్నదే కథ. ఈ సినిమా మొత్తం 8 చాప్టర్స్ గా విడగొట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా హంజా అలీ ఖాన్ కరాచీలో సెటిల్ అవడం, అక్కడ నుంచి లోకల్ లీడర్ అయిన రెహమాన్ కి దగ్గర అవడం, తన ద్వారా ఐఎస్ఐకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయడం, ఇదంతా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఆపరేషన్ లైరీని చూపించారు. త్రూ అవుట్ సినిమా అంతా కూడా ఆ హంజా అలీ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఇక ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీయడం వల్ల ఇది సినిమా కన్నా ఒక రియల్ వరల్డ్ బయోపిక్ ని చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. అందులోనూ సినిమాలో ఆ ట్రూ ఇన్సిడెంట్స్ ని, ఆ రియల్ ఫుటేజెస్ ని చూపించారు. ముఖ్యంగా పార్లమెంట్ అటాక్, 26/11 ముంబై అటాక్స్, ఇవన్నీ చూపించారు. దీంతో పాటు టెర్రరిస్ట్ల కొన్ని ఆడియో క్లిప్స్ కూడా చూపించారు. రణ్వీర్ సింగ్ ఆ క్యారెక్టర్ లో ఇచ్చి పడేశాడు. సెకండ్ హాఫ్ లో రెహమాన్ ని ఎస్పీ చౌదరి దగ్గర నుంచి కాపాడే సీన్ ఉంటుంది. ఆ సీన్ చాలా బాగా చేశాడు రణ్వీర్ సింగ్. రెహమాన్ క్యారెక్టర్ లో అక్షయ్ ఖన్నా గారు కూడా బాగా చేశారు. ఆయనకి మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమా ఇది. అలాగే సంజయ్ దత్ గారు కూడా బాగా చేశారు. వీళ్ళిద్దరికి మధ్యలో క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంది, అది కూడా బాగా వచ్చింది. మాధవన్ గారికి మంచి ఇంపార్టెంట్ రోలే, కానీ యాక్షన్ కి పెద్ద స్కోప్ లేదు. కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ గా అయితే ప్రజెంట్ చేశారు. సారా అర్జున్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. మేబీ ఇది ఏదైనా ట్రూ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని కూడా రాసి ఉండొచ్చు. బట్ రణవీర్ సింగ్ పక్కన ఈ అమ్మాయి అంత ఆప్ట్ గా అనిపించలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆ రొమాంటిక్ సీన్స్ లో చాలా ఆడుగా అనిపించింది. మేబీ అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసి ఉండడం వల్ల కూడా అయి ఉండదు. ఇక సినిమాలో ట్రైలర్ లో చూపించిన దానికంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది. వేళ్లు కట్ చేసేయడం లాంటిది. సెకండ్ హాఫ్ లో ఒక ఇండియన్స్ పై దొరికిపోతే వేసే వాళ్ళకి చిత్రహింసలు పెడతారు. దీన్ని ట్రైలర్ లో చూపించారు. దానికి యాజ్ ఏ ఇండియన్ గా మనం ఎమోషనల్ అయిపోతాం. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ లో మంచి హైన్ ఇచ్చింది. సినిమా అంతా డీటెయిలింగ్ గా బాగా చూపించారు. కానీ 3.5 hours వచ్చింది. ఎలాగా పార్ట్ 2 ఉంది కాబట్టి దీన్ని సినిమా కింద కాకుండా వెబ్ సిరీస్ గా ఇంకొంచెం డీటెయిల్ గా చూపిస్తే ఇంకా బాగుండేది అన్నది నా అభిప్రాయం. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.